అంతే కదా, లేకపోతే గుర్తుకొచ్చేవాళ్ళు కాదు కదా. ఇప్పుడు ఈడ్చిపెట్టదంతా 3 నెలగాల, అప్పుడే గుర్తింపులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇంకోటి, అసెంబ్లీ జరిగింది ఒక్క సెషనే, అప్పుడే లేదంటే ఎట్లాగా? ఇప్పుడు సభకి వెళ్ళే ఉద్దేశం కూడా లేదా జగన్మోహన్ రెడ్డి గారికి? పొద్దున్న నెక్స్ట్ సభ చూడాలి కదా. మొన్నటిసారి లేదు, వెళ్ళలేదు. ఎందుకు? కోర్టుకు వెళ్ళాడు, తేలడం కోసం, కోర్టు కోసమే ఆగింది అతను ప్రతిపక్ష హోదా గురించి. కోర్టుకు వెళ్ళాడు కాబట్టి అది తేలేదాకా ఆగుతున్నాడు. చేసింది అనుకోండి, అంటే దాన్ని కవర్ చేసుకోవడానికి ఢిల్లీ అజిటేషన్ పెట్టాడు. వచ్చిన తర్వాత కూడా వెళ్ళలేదు కదా బేసిక్ గా. కోర్టు తేల్చిన తర్వాత వెళ్దాం అనుకుంటున్నాడు ఇతను. ఎందుకు అంటే ఇప్పుడు మేము న్యాయంగా పోరాడాం, కోర్టు ఓకే చేస్తే ఓకే. మెయిన్ ఇక్కడ ఏంటంటే జగన్ చేస్తున్న తప్పల్లా వెళ్ళి వాళ్ళు అవమానిస్తుంటే అవమానం పడి ఉండాలి. ఇతను పట్టానికి ఇష్టంగా లేడు. కోర్టు అనేది నిజంగా ఒక సాకు కాదు, ఎందుకంటే కోర్టు అవకాశం ఇస్తుంది. అంటే ఈయనకి తెలియదా నిజంగా ప్రతిపక్ష హోదా వస్తుందో రాదో? 11 మంది ఎమ్మెల్యేలు ఇంతవరకు ఎవరు ఇట్లాగా ట్రై చేయలే. ట్రై చేసుంటే ఇది ఉండేది కాదు. ఫస్ట్ టైం కోర్టులో ఇట్లాంటి పిటిషన్ వేసింది. రాదు నాకు తెలిసి అయితే, ఎందుకంటే స్పీకర్ దే ఫైనల్ నిర్ణయం అంటారు కాబట్టి. అది అయిన తర్వాత మేము ఇంతవరకు కోర్టులో కూడా పోరాడాం. కోర్టు డైరెక్షన్ ఇస్తుంది, కనీసం వాళ్ళకి తగిన గుర్తింపు ఇవ్వండి అంటే. ప్రతిపక్ష స్థానం ఇవ్వనప్పుడు వాళ్ళని ఒక సభాపక్ష నాయకుడు అతను